మీరు దక్షిణ దేశంలో ఉండే పెద్ద పెద్ద వైష్ణవ క్షేత్రాలకు మనం ఎక్కడికైనా మనం వెళ్ళి చూడొచ్చు. అక్కడ శివుడు స్థాన క్షేత్ర అధిపతి, స్థాన నిర్వాహకుడు అలా ఉంటాడనమాట అక్కడ. అండ్ చాలా చోట్ల ఉండేటటువంటి ఈ అమ్మవారి ఆలయాలు ఉంటాయి. అలాంటి వాటికి రామానుజులు అన్ని చోట్ల ఆరాధనలు ఏర్పాటు చేశారు, మర్యాదలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు శ్రీరంగం చాలా పెద్ద క్షేత్రం. శ్రీరంగం పక్కన సమయపురం అని ఉంది అక్కడ, అమ్మవారి క్షేత్రం. శ్రీరంగ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఆరంభం కావడానికి పూర్వం సమయపురంలో బ్రహ్మోత్సవాలు చేసి, ఆ బ్రహ్మోత్సవాల్లో శ్రీరంగం క్షేత్ర పెరుమాళ్ దిగించే మర్యాదలు పంపించి అమ్మవారికి, అక్కడ ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు రంగనాథుడు తన బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసుకుంటాడు. ఇది రామానుజులు వారు చేసిన వ్యవస్థ. ఇలా ఒకటి కాదు, మనకి ఎన్నో చోట్ల క్షేత్రాల్లో చూస్తే కాంచీపురం దగ్గర ఉండేటువంటి దివ్యక్షేత్రాల్లో చాలా చోట్ల అవన్నీ కూడా అక్కడ సుమారుగా 17 దివ్యదేశాలు ఉన్నాయి కాంచీపురం చుట్టూ. ఆ దివ్యదేశాల్లో అన్నిట్లో కూడా పరమశివుడికి జరపవలసినటువంటి ఉత్సవాలని జరిపి స్వామి ఆయా క్షేత్రాలను ఏర్పాటు చేశాడు. అక్కడ మీనాక్షి అమ్మవారి యొక్క ఆలయం మధురైలో ఉండేటటువంటి దానికి కూడా మలయధ్వజుడి యొక్క కుమార్తె ఆవిడ. సో అక్కడ కూడా జరిగే ఉత్సవాలు పక్క నుండి తిరుమాలింజోలయ్య అని అక్కడ ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళు విష్ణుమూర్తి ఆయన తనకి చెల్లెలిగా ఆవిడని భావించి ఆవిడికి ముందర ఉత్సవాలు జరిపించి ఆ తర్వాత తన ఉత్సవాలు చేసుకుంటాడు. అంచేత ఎక్కడైనా సరే అమ్మవారిని, పార్వతిని లేదా పార్వతి అంశగా ఉండేటటువంటి ఇప్పుడు చండి, దుర్గా ఇలాంటి వాటన్నిటినీ కూడా తన సోదరిగానే భగవంతుడు ఎప్పుడు భావిస్తాడు. రామానుజుల వారు కూడా ఆ మర్యాదను నిలబెడుతూ ఆయా క్షేత్రాలకి ముందర మర్యాద జరిపి అవి అయిన తర్వాత తమ పెరుమాళ్ ఉత్సవాలు జరిపిస్తుంటారు అన్ని చోట్ల. ఎందుకనంటే శ్రీమద్ భాగవతంలో 10వ స్కంధంలో శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు మధురైలో. తను తల్లిదండ్రులకి ఇద్దరికి కనిపించి, నేను మీకు పిల్లవాడుగా పుట్టాను, ఎందుకంటే వాళ్ళు పిల్లవాడుగా నువ్వు మాకు పుట్టాను తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు గతంలో. సో నేను మీకు పుట్టాను కదా అని 4 చేతులతోటి కనిపించాడు ఆయుధాలతోటి. ఓ పుట్టావయ్యా జాతోసి దేవదేవేశ శంఖ చక్ర గదాధర. ఇలాగ వాళ్ళంతా అంగీకరించిన తర్వాత అప్పుడు ఆయన, నేను ఇక్కడ ఉంటే మళ్ళీ మీకు ప్రమాదం చేత నన్ను తీసుకెళ్ళి బలానా చోట చేర్చండి, అక్కడ ఒక అమ్మాయి ఇప్పటికే పుట్టి ఉంటుంది, ఆ అమ్మాయిని మీరు తెచ్చుకోండి ఇక్కడికి అని ఆయన ఆదేశించాడు. ఆదేశించినప్పుడు వసుదేవుడు పిల్లవాడిని తీసుకుంటాడు. ఎలా వెళ్ళాలి అని క్వశ్చన్ చేయలేదు. ఇక్కడ భగవంతుడు చెప్పిన ఆదేశం మీద మళ్ళీ డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు అతనికి. చేత వెళ్ళేటప్పటికి తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ ఉండేవాళ్ళంతా మత్తులో పడున్నారు. భోరన వాన పడుతోంది, కానీ మీద చుక్క మీద పట్టలేదు. వెనకాతల ఆదిశేషుడు పణాలతో ఉన్నాడు. యమునా నది దాటాలి, మోకాటి లోటులోకి నేల వచ్చేసింది. ఈయన హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దాని మించి ఆ పిల్లవాడిని నందగోపుడికి హ్యాండ్ ఓవర్ చేశాడు. నందగోపుడి దగ్గర ఉండే ఆ అమ్మాయిని తను చేతిలో తీసుకున్నాడు. అప్పటికే ఆవిడ అక్కడ పుట్టి ఉంది. ఆ పిల్లని తీసుకొచ్చి జైల్లోకి మళ్ళీ చేరిన తర్వాత అప్పుడు ఆ పిల్ల కేఆర్మని ఆవిడ ప్రారంభించింది. తలుపులన్నీ మూసేసుకున్నాక కంసుడు వచ్చాడు. తెలిసింది అతనికి. పిల్లని పైకి ఎగరేసి కింద కత్తి పెట్టి దాని మీద కట్ చేసే ప్రవృత్తి అతనిది. సో ఇలా చేద్దామని ఆ పిల్లని ఇలా పైకి ఎగరేశాడు. అది మొత్తం 16 చేతులతో ఉండేటువంటి ఒక శక్తి స్వరూపిణిగా వచ్చి, మూర్ఖుడా నేను చంపేవాడు ఆల్రెడీ పెరుగుతున్నాడు రా అని ఆదేశించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది. అప్పుడు భగవంతుడు ఆమెకి, నువ్వు ఇట్లాంటి ఉపకారం చేసావు కనుక నిన్ను ఫలానా పేర్లతోటి ఆరాధన చేస్తారు. దుర్గా, కాత్యాయని ఇలాంటి అనేక పేర్లతోటి నిన్ను ఆరాధన చేస్తారు అని చెప్పాడు. ఇప్పుడు ఆవిడ కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణుడు తర్వాత పుట్టింది. అక్కడ
కృష్ణుడు కార్యాన్ని సాధించి పెట్టింది. అందుచేత ఆవిడ కృష్ణుడికి సోదరి. కృష్ణుడు సాక్షాత్తు భగవానుడు, చేత భగవానుడికి ఆవిడ సోదరి. భగవానుడికి సోదరి అంటే భగవంతుడు మనకి త్వమేవ మాతాచ పితా త్వమేవ, ఆయన మనకి తండ్రి కనుక ఆవిడ ఆయన చెల్లెలు కనుక మనకి మేనత్త అయింది ఆవిడ. బాగుంది స్వామి, చాలా బాగా చెప్పారు. శివుడి మీద ఎప్పుడు కూడా వైష్ణవులకు కానీ దానికి ఎవరికి ద్వేషం అనేది ఎప్పుడూ ఉండదు. అయితే ఎందుకు పూజ చేయాలి అప్పుడు ద్వేషం లేకపోతే? వెంటనే ఈ ప్రశ్న వస్తుంది, ఎందుకు పూజ చేయరంటే ఆయన ఆశుతోషి, కాస్త ఆయనకి కాస్త అనుకూలంగా మాట్లాడిన ఆనందపడిపోయేటువంటి వ్యక్తిత్వం, ఏది అడిగితే అది ఇచ్చేసేటటువంటి మనస్తత్వం, దానికి ముందు వెనక ఆయన చూడు. ఇప్పుడు భోళా శంకరుడు అని కదా అంటారు. నేను తల మీద చెవిటికైనా చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలంటే తథాస్తు అనేసి అడిగిన. మరి ఎక్స్పెరిమెంట్ నీ మీదే ఫస్ట్ చేస్తానయ్యా అంటే కానీ అప్పుడు తను తెలియదు అని ఇచ్చిన వారు ఎంత ప్రమాదకరము. ఆయన అలాగా అల్ప సంతోషి, వరాలనిచ్చేటువంటి వ్యక్తిత్వం. మనుషుల మనం జనరల్గా ఎంత భక్తుణ్ణి నేను అని అనుకున్న వ్యక్తులకైనా ఎవరైనా కోరికలు తీర్చేటటువంటి ఒక వ్యక్తి ఎదురకుండా ఉన్నాడు అని అంటే ఏదో అడగాలి కాబోలని అనిపిస్తుంది. తాత్కాలికమైనటువంటి ఏదో ఒక లాభాన్ని పొందాలి అని అనిపిస్తుంది. ఇలాగా మనలో ఏదైనా ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఆవేశం కలిగి ఏవో కోరితే ఆయన టక్కుమని ఇచ్చేసాడు అనుకోండి, అది మనకి హితకరం కాకపోవచ్చు, ప్రియం కానీ హితకరం కాకపోవచ్చు. సో అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఇంత బతికిన తర్వాత మళ్ళీ ఎక్కడికో మళ్ళీ కిందకి పోవలసి వస్తుంది అనే భయం చేత వైష్ణవులు ఆయన్ని అడగడానికి ప్రయత్నం చేయరు. అంతే తప్ప ఆయన మీద ద్వేషం చేత కాదు. ఇప్పుడు కూడా గౌరవం అనేది అందరి మీద ఉంటుంది. ఆరాధన అందరి ఎందుకు ఉండక్కర్లేదు కదా. ఇప్పుడు ఒక స్త్రీ తన భర్తని ఆరాధిస్తుంది. భర్త గారు అన్నగారు ఉంటారు, భర్త గారి తమ్ముడు ఉంటాడు, భర్త గారి మిత్రులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా ద్వేషించదే ఆవిడ ఆదరిస్తుంది. ఆదరణ వేరు, ఆరాధన వేరు. చేత వైష్ణవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన అవతారాలు ఏముంటాయో వాటిని ఆరాధిస్తాడు. మిగిలినటువంటి వాళ్ళంతా దేవతలు. ఆ దేవతలందరినీ కూడా చిన్న అతి అల్పమైనటువంటి గ్రామ దేవత దగ్గర నుంచి ఈ దేవతలందరిలోకి అతి పెద్దవాడని చతుర్ముఖ బ్రహ్మ దాకా అందరినీ ఆదరిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు. వీళ్ళంతా నా దేహంలో భాగాలే అని భగవంతుడు అంటే మనం భగవంతుడే ప్రేమ ఉంటుంది అనుకున్నప్పుడు ఆయన దేహం మీద ద్వేషం ఎందుకు ఉండాలి? నేను నిన్ను చాలా ప్రేమిస్తానయ్యా, నీ ప్రాణం అంటేనే నాకు ఇష్టం లేదు, అది మాత్రం తీసేస్తానంటే వాడిని ఏమంటాం మనం? దుర్యోధనుడు ఆ మాట అన్నాడు అలాగా. కృష్ణ నువ్వంటే మాకు భలే ప్రేమ తెలుసునా, పాండవులు అంటావా? పాండవులు మాకు జ్ఞాతులు అంచేత ఏదో ఉంటాయి మాకు ఆస్తి తగాదాలు అంచేత దాని కొద్ది నువ్వు పట్టించుకుంటావేంటా? మా ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి ఎందుకు, విదురుడి ఇంటికి ఎందుకు వెళ్ళిపోయావు భోజనానికి అని అడిగాడు రాయభారానికి వెళ్ళినప్పుడు. అంటే ఏం పిచ్చాడు నువ్వు? పాండవులు అంటే నా ప్రాణాలు అవి, 5 పాండవులు నాకు 5 ప్రాణాలు లాంటి వాళ్ళు. పాండవులను ద్వేషిస్తా, నిన్ను ప్రేమిస్తానంటావు, నీ ప్రాణం తీసేస్తాను, నువ్వంటే మాత్రం ప్రేమ. ఆ మాటకి ఎంత అర్థం లేదు, నువ్వనే మాట కూడా అలాగే అర్థం లేదా అన్నాడే. సో ఎవరైనా సరే మనకి భగవంతుడు దేహంలో భాగాలే అన్నప్పుడు ఎందుకు ద్వేషం ఎందుకు ఉంటుంది? నిజమైన వైష్ణవుడు ఎవ్వడిని ద్వేషించడు. తప్పు చేసేవాడిని తప్పుని ద్వేషిస్తాడు, వ్యక్తిని కాదు. ఎవడైనా చేస్తే అట్లాగా చరిత్రలో మీరు ఎక్కడైనా ఇప్పటిదాకా గమనించండి, ఎవడైనా ఎక్కడైనా ఒక శైవ ఆలయాన్ని విష్ణు ఆలయాల కింద ఎక్కడైనా కన్వర్ట్ చేసినట్టు ఉందా? ఇవి ఎన్నో రకాలుగా మారాయి, వాటిని ఎటు నుంచి ఇటు మారలేదు. స్వామి, విశిష్టాద్వైత మార్గము అద్వైత మార్గము రెండు విభిన్న మార్గాల, ఒకటి రూపాంతరం చెంది ఇలా వచ్చిందా, లేకపోతే 2 మార్గాల ద్వారా కైవల్యం సాధించవచ్చా
ఆలోచనలో కలిగే పక్వతని బట్టి సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతం అనేది ఒక వ్యక్తి యొక్క మానసికమైనటువంటి పరిపాక దశ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూసి ఇది ఎన్ని అని అడిగామనుకోండి, ఏం చెప్తారు మీరు? తిరునామాలు, శంఖ చక్రాలు, ఇది ఎన్ని, స్వామివారి చిహ్నాలు. ఎన్ని స్వామి ఇది ఎన్ని? 3 అని చెప్పవచ్చు స్వామి. నామాలు ఒకటిగా పరిగణిస్తే బేస్ 4, బ్యాక్ కింద సపోర్ట్. ఇంకోటి అడగండి, ఇది ఎన్ని? 1. గోరు అంతర్భాగం అంటే అది ఇందులోదా వేరా? గోరును అందులోదే. గోరును వేలంటారా ఎవరన్నా? స్వామి అంటే అప్పుడు గోరు వేరన్నట్టనా? వేళ్ళలో భాగమే స్వామి. అంటే ఇది ఒకటే మరి ఎప్పుడు ఎన్ని? 1. గోరు స్కిన్, బోన్, బ్లడ్, ఫ్లెష్, సెల్స్ ఎన్ని? సో దీన్ని ఒకటి అనొచ్చు. అంశాలను విడివిడిగా చూస్తే వేరు వేరు అనొచ్చు. స్కిన్ వేరు, బ్లడ్ వేరు, బోన్స్ వేరు. బోన్స్లో ఉండేటటువంటి అంశాలు వేరు, బ్లడ్లో ఉండే అంశాలు వేరు. అలా చూస్తే ఇందులో బోల్డ్ అని ఉన్నాయి. ఇది ఒకటి కాదు, ఇది బోల్డ్ యొక్క సమాహారం, కలయిక. సెల్స్ ఉన్నాయి. Cells, there are thousands and millions of cells are there. సో ఇది ఎన్నిటి యొక్క కలయిక, కూడుకున్న ఒకటి. కొందరు దీన్ని చూసి ఇది ఒకటంటే ఒకటే అన్నారు కొందరు. ఆ ఒకటి మాత్రమే, ఇంకొకటి ఏమి అనడానికి వీల్లేదు. ఏమని అంటే అదంతా ఉత్తిదే. ఇది అద్వైతం. దీన్ని ఒకటి అని ఎలా అంటామండి? బోన్స్ ఎప్పుడు స్కిన్ కాదు, స్కిన్ ఎప్పుడు బ్లడ్ కాదు, బ్లడ్ ఎప్పుడు నెయిల్ కాదు, నెయిల్ ఎప్పుడు హెయిర్ కాదు. ఇవన్నీ వేరే వేరే. అది వేరు తత్వం అయిపోయింది, ద్వైతం అయిపోయింది. రామానుజులు అన్నారు ఇది వేరు అనొచ్చయ్యా, ఒకటి అనొచ్చు. అన్నిటితో కలిసిన ఒకటి. దాన్ని మనం విడివిడిగా చూడాలంటే వేరు. కనుక ఇది వేరా ఒకటా అంటే వేరు అనొచ్చు, ఒకటి అనొచ్చు. కానీ మరి ఎలా చెప్పాలి? అన్నిటితో కలిసిన ఒకటి. ఈ కలిసిన అనడానికి సంస్కృతంలో విశిష్టము అంటారు. విశిష్టం అంటే స్పెషల్ కాదు, విశిష్టం అంటే గ్రేట్ కాదు, విశిష్టం అంటే కలిసిన, కొన్నిటితో కలిసిన ఒకటి. అప్పుడు మీకు ప్రమాదం ఏం లేదు కదా. కొన్ని ఉన్నాయి దీంట్లో, ఎన్ని అంశాలు మీరు చూపించగలిగితే అన్నిటితో కలిసిన ఒకటి. ఇది విశిష్టమైన అద్వైతం. ఒకటే, కానీ ఒక్కటంటే ఏమీ లేని ఒకటి కాదు. ఏదో బ్రహ్మసత్యం జగన్ మిథ్య కాదు, అన్నిటితో కూడుకున్న ఒకటి. ఇది విశిష్ట అద్వైతం. అలాంటి మరొకటి లేదు ప్రపంచంలో, ప్రపంచానికి బయట. కానీ ఇందులో కదిలే ఉన్నాయి, కదలను ఉన్నాయి. సెల్స్ కదిలేవి, స్కిన్ కదలనిది, బోన్స్ కదలనిది. కదిలేవి కదలనివి ఈ రెండితోటి కూడుకొని ఉంది ఇది. కదిలే వాటిని చేతనాలు అన్నారు, కదలని వాటిని అచేతనాలు అన్నారు. ఈ చేతన అచేతన విశిష్టం, వాటి కలిసి ఉన్నది ఒకటి. ఈ లోపల ఈ వేలు అని పిలవడానికి ఆధారమైనటువంటి ఒక షేప్ ఏదో ఉంది దీనికి. దాన్ని బట్టి మనం దీన్ని వేలు అని అన్నాను. దీన్ని ఎందుకు వేలు అనరు? దీన్ని ఎందుకు వేలు అనరు? లేదు దీన్ని ఎందుకు చెయ్యి అనరు?
సో దాని ఆకృతి విశేషాన్ని బట్టి, దాని యొక్క యాక్టివిటీని బట్టి, దాని యొక్క స్వరూపాన్ని బట్టి ఒక్కొక్క దానికి ఆయా నామ నిర్దేశం చేశారు. దానివల్ల దీనికి వేలు అని మనం పేరు పెట్టుకున్నాం. దీనికి ఆ వేలుత్వం అనే దాంట్లో ఉంటుంది. అది మొత్తం దీంట్లో అంతటా ఉంటుంది. ఇందులో ఉండే చేతనాలకి వర్తిస్తుంది, ఇందులో ఉండే అచేతనాలకి వర్తిస్తుంది, దీంట్లో ఉండే నడిపే శక్తికి వర్తిస్తుంది, మూడిటికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇది మూడితోటి కలిసి ఎప్పుడు ఉంటుంది కనుక స్కిన్గా ఎముకలుగా విడదీయగలమా? మళ్ళీ విడదీసి మళ్ళీ సెట్ చేసేసి మళ్ళీ మనం వాడుకోగలమా? నో. సో ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే విశిష్టాద్వైతం అంటే మనకు తెలిసిపోయినట్టే. మరి ఇప్పుడు అద్వైత మార్గంలో సాధన చేస్తున్న వాళ్ళకి పరమావధి ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ వాళ్ళకి పరమావధి అనేది వాళ్ళు ఏం కోరరు కదా. అద్వైతం అనేటటువంటి దాన్ని తెలిసినటువంటి వ్యక్తి కోరుకునేది ఇక్కడ ఉండేటటువంటి బంధము పోవుట. తర్వాత తను ఎక్కడికో వెళ్ళాల్సిందంటూ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏది వేరే ఇతరత్ర ఏది బ్రహ్మమే ఉంది. ఇక్కడ బ్రహ్మకి ఇక్కడ కేవలం ఒక అడ్డు ఒకటి ఏర్పడింది. ఈ అడ్డు తొలగితే బ్రహ్మమే. అది సత్య మార్గం అంటారా? అది సత్యము అసత్యము ప్రశ్న కాదు. ఆలోచన ధోరణిలో అదొక విధానం. అంటే యాంగిల్ మారిందంటారా? యా, దాన్ని మనం డిఫరెంట్ పారామీటర్స్ నుంచి మనం చూస్తున్నాం. తత్వం ఇప్పుడు తత్వమే. మనం అంగీకరించకపోయిన తత్వంలో మార్పు అయితే ఉండదు. తత్వం ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు అలాగే సూర్యుడుగానే ఉంటాడు. కొంతమంది ఆ సూర్యుని గోడవని గుర్తిస్తారు, కొంతమంది దాన్ని నారాయణుడు అని గుర్తిస్తారు, కొంతమంది దేవత అని గుర్తిస్తారు, కొంతమంది ఒక శక్తిని గుర్తిస్తారు. దట్స్ ఓకే. నువ్వు ఏమనుకున్నా, నువ్వు ఎలా చేసుకున్నా, ఏ రకమైన ఉపాసన నువ్వు చేసినా ఆయనలో అయితే మార్పే ఉండదు. ఇది వెళ్ళి సూర్యుడే మార్చలేదు. అది సూర్యుడిలాగే హీ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. దట్స్ ఓకే. మీరు ఎలా అనుకున్నా దానికి ఆయనకేం అభ్యంతరం? మన తెలివిలో అభ్యంతరాలు ఉంటాయి. మన తెలివిలో వికాసము అనేటటువంటిది ఎంతవరకు వచ్చింది దాన్ని బట్టి మన అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. సో ఎన్ని రకాలుగా చూడొచ్చు అనేది మనకి మహానుభావులు చెప్పారు. ద్వైతంతో చూడొచ్చు, అద్వైతంతో చూడొచ్చు, విశిష్టాద్వైతంగా చూడొచ్చు, శుద్ధాద్వైతంగా చూడొచ్చు, భేదాభేదంగా చూడొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ థాట్. They can reach the ultimate. They reach whatever they wish. అంతే. ఇప్పుడు వీళ్ళు కోరుకుంది ఏంటి? కంటే బంధం నాకు తొలగిపోవాలను, తొలగిపోతుంది అంతే. అంతవరకు ఉంటారు ద్వైతులు. స్వామి, ద్వైతులు భగవంతుడిని చేరాలి అని అనుకుంటారు. చేరగలుగుతారా? ఆ నిష్ట వాళ్ళు ఉంటే ఎస్, తప్పకుండా వాళ్ళు చేరగలవచ్చు. మనం కోరేది మోక్షం అనేటటువంటిది కర్మబంధం. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎందుకోసం పుట్టుక చావు వస్తున్నాయి? కర్మబంధం. ఈ కర్మబంధం తొలగిపోవాలి మనకి. దీని పేరు మోక్ష. ఈ కర్మబంధం నాకు తొలగిపోయిందంటే నా సహజ స్థితి ఏదో నాకు ఏర్పడుతుంది. ఆ సహజ స్థితి ఏమిటి అనేది ఒక చోటు, పరమపదం అనేటటువంటి చోటు, అక్కడ భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు. విగ్రహ రూపంలో అంటే మన దగ్గర కూడా విగ్రహ రూపంలో ఉంటాడు, కానీ ఇలా ఉంటాడు అక్కడ. ఆయన సహజంగా ఉండేటువంటి జ్ఞాన శక్తి ఇలాంటి వాటి అన్నిటితోటి కూరుకుంటాడు. శరణాగతి గజ్జల్లో చూడండి, రామానుజరావు ముందర వర్ణిస్తారు, చూసారా? అన్ని రకాలుగాను వీడు నాకు ఈయనే ప్రభువు, ఈయనే నాకు సర్వస్వం కనుక ఆయనకే నేను అంకితమై ఉండాలి, ఆయనకే నేను అన్ని రకాల సేవలు చేయగలగాలి. ఇది వాళ్ళలో ఉండేటువంటి ఒక కన్ఫర్మేషన్, ఒక రిజల్యూషన్. ఇది కలిగిన వాడికి ఎంతెంత వాడు ఆ భగవత్ సేవ వాడు చేసుకోగలుగుతుంటే వాడు అంతంత భగవంతుడి దగ్గరగానే ఉంటాడు వాడు. అయితే ఏంటి, మనకి కర్మ బంధం ఉన్నంత వరకు అనుకున్నట్టుగా చేయలేడు. బంధం తొలగిపోతే ఇంకా బాగా చేయగలుగుతాడు. అంటే కర్మబంధం తొలగడం, భగవత్ సన్నిధి లభించడం, భగవత్ సేవ చేసుకోవడం, ఇది ఒక స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇది దీన్ని మొదటి నుంచి ఆరంభం చేసి ఒక 54 మెట్లు కింద
భావన చేస్తూ మన వాళ్ళు దాన్ని ఒక చిన్న ఒక ప్రవచనం ఉందన్నమాట. దాన్ని ఒక పుస్తకం కింద వేస్తారు దాన్ని. సో మనం చేసేటటువంటిది అల్టిమేట్లీ ఏం కోరుకుంటాం? భగవంతుడు, ఆయనకి మనం దాసులం కనుక మనం చేసేది ప్రతిదీ ఆయనకి సేవ కావాలి. ఇక్కడ ఉండేటప్పుడైతే బంధంలో ఉండి చేస్తున్నాం, బంధం తొలగిపోతే ఇంకా బాగా చేసుకోగలుగుతాం. అంతే తేడా మనకి మోక్షం అంటే. కానీ మిగతా వాళ్ళకి మోక్షం అంటే భగవంతుడు ఒకడు ఉంటాడు, వాడికి దాసుడిగా మనం ఉంటాం, మనం అక్కడ సేవ చేస్తాం అనేది అద్వైతంలో ఉండదు. ఎందుకంటే నేనే బ్రహ్మం అయిపోతా. ఇప్పుడు దీపం ఆరిపోయింది, ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది అది? మన వాళ్ళు ఎవరో చూసి వచ్చిన కొండెక్కింది అన్నారు. అదేనా కొండెక్కింది? ఎక్కడి నుంచి నడిచింది? ఎక్కడికైనా దీపం దేంట్లో చేరింది? దేంట్లో చేరలేదు, అక్కడ ఆరిపోయి ఊడిపోయింది. ఇలా చెప్పే కాన్సెప్ట్ ఒకటి ఉంది పూర్వంది. దాన్నే తీసుకున్నారు. తీసుకుని అది ఆరిపోవడం లేకుండా పోవడం కాదయా, అంతటా ఉన్నాడు అని అనుకునే ఆ పరబ్రహ్మ తత్వంలో ఇది కూడా ఏకమైపోయింది. ఇది వాళ్ళకి అద్వైతం అంటే. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు సాధన స్వామి, ఆచార్య అనుగ్రహం పనిచేస్తుందా, విశ్వాసం ఎక్కువ పనిచేస్తుందా స్వామి? ఆచార్య అనుగ్రహం ఉంటే విశ్వాసాన్ని కూడా బలాన్ని ఇవ్వగలుగుతారు ఆయన. విశ్వాసం లేకున్నా ఆచార్య అనుగ్రహం పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఇనప మొక్కను తీసుకుని దాన్ని మనం కార్వ్ చేసి అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ఒక శిలని, ఒక మూర్తిని తయారు చేస్తున్నాం. దానికి ఏముంటుంది? విశ్వాసం. నీలో తయారు కావాలి అని ఉంది. చెక్కేవాడిలో నేర్పడతాను ఉంది, వాడు చెక్కాడు. అట్లానే ఆచార్యులు అనేటటువంటి ఒక తత్వం తన అనుగ్రహంతో మనలో యోగ్యత లేకపోయినా మనకి కావలసినటువంటి స్థితిని లభింపచేయగలగచ్చు. ఇప్పుడు ట్విన్ టవర్స్ని వాళ్ళు పడగొట్టారు కదా స్వామి, టెర్రరిస్టులు. యా, వాళ్ళు జిహాద్ అని నమ్ముతున్నారు. ఇది చేయడం ద్వారా అల్లాకి మేము దగ్గర వాళ్ళం అవుతాము, మేము అల్లా దగ్గరికి వెళ్తాము అని నమ్మి చేశారు ఆ పని. ఆ నమ్మకం వాళ్లకు పనికి వస్తుందంటారా? అది పనికిరాందే. అంటే నిష్కారణంగా ఒకడికి హింస అనేటటువంటిది ఎప్పుడు కూడా మన వైదిక సంప్రదాయంలో లేనే లేదు. నిష్కారణంగా ఎవడికి హింస కలిగించినా అది నేరమే అవుతుంది. అది నిష్కారణంగా. ఇప్పుడు ఒక పరిపాలకుడు ఒకడికి దండన విధిస్తాడు, తప్పు చేస్తే మరణదండన విధిస్తాడు. అది వాడి నియమం. వాడు దాన్ని చేసి తీరాలి, వాడికి అవతల వాడి యొక్క దోషాన్ని బట్టి. కానీ నిష్కారణంగా ఎవరిని హింసించడం అనేటువంటిది మన వాళ్ళు ఎప్పుడు ఒక గడ్డి పరచని కోసినా, మన రామానుజులో ఒక శిష్యులు ఒక ఆయన ఉండేవారు, కూరేసులు అంటారు వారిని, కూరతాళ్వాన్ అని అంటారు. ఆకు కోసాడు ఆయన ఒకనాడు తెలియక. దాంట్లోంచి ఆ నీటి బిందువులు జారడం ప్రారంభం చేశాయి. శాప్ అంటాం కదా మనం, ఆ అరిటాకులు కొయ్యగానే దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. సో అలాగ రావడం గమనించి, అయ్యో నేను ఏడిపించానే, నేను ఎంత కష్టం వచ్చిందో నీకు. ఇది వారి భావన. అంటే నిష్కారణంగా ఎప్పుడైనా వీళ్ళకి తెలియకపోయిందా ఏదైనా ఒక హింస ఎవరికైనా జరిగినా దానికి హృదయం నొచ్చుకుని దానికి ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకునేటటువంటి వ్యక్తిత్వం మనకి మన గ్రంథాల్లో కనిపిస్తోంది. మరి ఎదటి వాడిని ఎంతమంది చంపగలిగితే అంతమందిని చంపి అది భగవంతుడికి ఆనందం కలిగిస్తుంది అనుకోమంటే మరి అది ఎట్లా కుదురుతుంది? గ్రంథాల్లో అలాగా ఉండదన్నమాట. భగవంతుడి విషయంలో అలాంటిది ఉండదంతా. పిపి నాంచారి అని ఒక పాత్రను మనం చూస్తాం కదా స్వామి, అది సత్యమైన పాత్రేనా? యా, మేల్కోటలో ఉన్న ఉత్సవ విగ్రహంతో ఆమె చాలా ఇష్టపడి తీసుకుని వెళ్ళిందని.
అంటే అప్పట్లో వాళ్ళు విగ్రహాలని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మేలుకోట్ల విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. తర్వాత వాటిని ఎక్కడో తీసుకెళ్ళి లోపల పారేసుకుంటారు. అలా ఉండిపోయారు. రామానుజుల వారు ఆ మేలుకోటకి 20 సంవత్సరాల కాలం వెళ్ళారని అన్నాం కదా. ఆ సమయంలో ఒకచోట వారికి ఆ క్షేత్రంలో ఈవేళ పూజలు అందుకుంటుండేటువంటి స్వామి విగ్రహం కనిపించింది. చాలా అందమైనటువంటి విగ్రహం. అది ఎక్కడో గుడి కట్టాలి, ఎక్కడైనా దాన్ని లోపల పెట్టాలి, మూర్తిలో ఏ అవయవ వైకల్యం లేదు అని అంటే అలా ఆరాధన ఆగిపోవడానికి వీల్లేదు. దీనికి ఎక్కడైనా ఒక ఆలయం కట్టాలి. ఎదురు చూస్తూ ఉండేంతలో తొండనూరు రాజుగారి యొక్క కుమార్తెకి అనారోగ్యం చేసింది. ఎవరు తగ్గించలేకపోతున్నారు. వాళ్ళ వైద్యులు వచ్చారు, ఎవరు తగ్గించలేకపోతున్నారు. పాప ఆయన చాలా దిగులు పడిపోయి కూర్చున్నాడు. ఆయన రామానుజుల వారు వచ్చారని తెలిసి అక్కడ ఉండేటువంటి ఒక ఆయన ఇలా వచ్చారట మహానుభావులు. ఆయన గతంలో ఇలాంటి ఒక బ్రహ్మరాక్షసి ఎవరికో పడితే తొలగించారట, మనం కూడా చేస్తే బాగుంటుందని రాజుగారికి చెబితే రాజుగారు వచ్చి తన విషయాన్ని చెప్పుకుంటే రామానుజుల వారి దయతోటి వారి దగ్గరికి వెళ్ళి ఆ పాపకి పాదంతో రాక్షస విమోచనాన్ని కలిగిస్తారు. వెళ్ళిపోయినందుకు గుర్తేమిటి ఈవిడి పిల్లలోంచి ఆయనకి కూడా వాళ్ళకి డౌట్ వస్తే అప్పుడు ఆ పిల్లకి పట్టినటువంటి ఏదో ఆవేశం ఏదో అది పలికిందిటని, నేను ఫలానా చెట్టు మీద నేనుంటా, నీ చెట్టు అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది, ఇక్కడ రామానుజుల వారి దగ్గర నుంచి నీ పాదం తల మీద పెట్టి నాకు నీ పాద తీర్థాన్ని ప్రసాదిస్తే నేను ఇందులోంచి వెళుతూ ఆ చెట్టు కొమ్మని విరిచేసి నేను వెళతా. అది వెళ్ళినందుకు గుర్తు. అంటే రామానుజుల వారు వారికి పాదపూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. పాదతీర్థం తీసుకున్నాక ఆ పిల్ల పడిపోయింది. అప్పుడు రాక్షస విమోచనం కలిగింది. ఇక్కడ కీటిలోంచి పక్కన చెట్టు కనిపిస్తుంది. అక్కడ ఒక కొద్దిసేపట్లో పెళ్ళమంటూ ఆ కొమ్మ కాస్త విరిగి నేలకు కూలింది అన్నమాట. సో నిజంగా అప్పుడు వెళ్ళింది. అప్పుడు ఈయన శిష్యులు అయ్యారు, ఆలయం కట్టించారు. ఇప్పుడు రాజుగారి శిష్యులు అయ్యారు కనుక ఇప్పుడు ఆయన కట్టమంటే కడతారు, కట్టించాడు. ఉత్సవ విగ్రహాలు పెట్టాలి, ఎక్కడున్నారంటే తెలియలేదు. కానీ ఉత్సవ విగ్రహాలు ఇదివరకు పెట్టుకునే కిరీటం అయితే మా ట్రెజరీలో ఉంది అని చూపించారు, వజ్ర కిరీటం. మరి కిరీటం కూడా ఆరాధన మూర్తులేరి అంటే తీసుకెళ్ళిపోయారు, మనం ఏం చేయలేము. అప్పుడు వాటిని తీసుకొద్దాం, మనం వెళ్ళి అడుగుదాం, మన దేవుడిని మనకేమని అడుగుదాం అని రామానుజుల వారు అక్కడికి వెళ్ళి వాటి దగ్గర తీసుకొస్తారు ఆ విగ్రహాలని. మేలుకోటలో జరిగింది ఇప్పుడు ఈ సన్నివేశం. ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి విగ్రహాలు మళ్ళీ తీసుకొని రావడం, తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్ష చేసినప్పుడు ఆ వీడి దగ్గర ఉండే వజ్ర కిరీటం, ట్రెజరీలో ఉండే కిరీటం పట్టుకొచ్చి పెడితే కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో అప్పటి నుంచి ఉత్సవమూర్తులు అక్కడ వేరే ఒక సన్నిధిలో ఉంటూ ఆరాధన అందుకుంటున్నారు. సో మేల్కోటలో ఉండేటప్పుడు వారు ఇట్లాంటి ఆ దోషాన్ని తొలగించి మళ్ళీ అక్కడ పునః ఆలయాన్ని పెట్టారనమాట. అక్కడ దానికి ఆ వజ్ర కిరీటాన్ని అక్కడ సమర్పణ చేశారు. అక్కడ బీబీ నాంచారి ఆ పిల్ల ఇది ఆ సుల్తాను దగ్గర ఎవడైతే తీసుకెళ్ళిపోయాడో వాడు అక్కడెక్కడ వారేశాడు. వాడు అందులోంచి ఏరు తెచ్చుకొని ఆ పిల్ల తన రూమ్లో పెట్టుకుంది. ఆ పిల్లకి ఆ మూర్తి చాలా అందంగా నచ్చింది, ఇంట్లో పెట్టుకుంది. రామానుజుల వారు వెళ్ళినప్పుడు ఆ సుల్తాన్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి కొంతమందిని తీసుకుని వెళితే వాళ్ళంతా శుభ్రంగా ద్వాసవర్ధ పుండాలు పెట్టుకుని కోటకు చుట్టూ తిరుగుతుంటే యుద్ధం కోసం వచ్చిన వాళ్ళు లేరు, కానీ పెద్ద సైన్యం గింజంతో వచ్చారు. అంటే దాని మీద ఎంక్వైరీ చేస్తే మేము వచ్చింది రాజుగారి దర్శనం కోసం. వెంటనే సరే లోపలికి రమ్మన్నారు. సో లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సన్నివేశం చెప్పారు. మా దేవుడు మీ దగ్గర ఉన్నాడు, మాకు ఇప్పిస్తే తీసుకుని వెళతామండి. ఆ పిల్ల తన రూమ్లో పెట్టుకుందా. రామానుజుల వారు దేవుడిని ఇప్పించమంటే ఆ సుల్తాన్కి నవ్వు వచ్చింది. దేవుడు అంటే అన్నీ తెలిసినవాడు, అన్నీ చేయగలిగినవాడు కదా దేవుడు. ఇక్కడ మా దగ్గర ఎలా ఉంటాడు? ఇక్కడ నిజంగా నువ్వు దేవుడిని అనుకున్నట్టయితే మరి నువ్వు పిలువు, వస్తే తీసుకోండి.
అంటే మేము పిలిస్తే ఆయన వస్తే మాకు మీరు అవకాశం ఇస్తారా? బ్రహ్మాండంగా మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తా, ఏం కావాలంటే మీరు చక్కగా తీసుకెళ్ళచ్చు, వదిలి ఎవడు మనం అడ్డకుండా ఉండేటో చూసుకుంటా. యేషూర్ రామాదేవుడికి అప్పుడు సభలో కూర్చుని సెల్వ పిళ్ళాయి వారీర్ ఓ సంపత్పుత్రుడా రా అని 3 సార్లు పిలిచేటప్పటికి ఆవిడ రూములో ఆవిడ లంచ్కి వెళ్ళింది. అప్పటికి అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహం నేరుగా ఇలా అలా 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 వచ్చి రామాయణంలో కూర్చున్నారు. సుల్తాన్కి ఆశ్చర్యం. వెంటనే ఆయన తన యొక్క పరివారాన్ని అంతటిని కూడా ఇచ్చి వీరికి పంపించారు. ఆ రకంగా పట్టుకొచ్చేసి వీరు గుర్రాల మీద తీసుకొచ్చి మొత్తం ఒక 2 డేస్లో అక్కడ మొత్తం ఆలయం ప్రతిష్ఠ అయిపోయింది. యాజ్ యూజ్గా పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఈ పిల్ల వచ్చింది. ఎందుకంటే నాన్నగారి దగ్గర మొట్టమొదటి చెప్పింది, నాన్నగారు ఏం చేయలేదు. సరే అన్నారు, మేము మధ్యాహ్నం ఎవరో వచ్చారే తీసుకెళ్ళిపోయారు, అది నో ఐ వాంట్ ఇట్. సరే మరేం చేస్తారు, ఆవిడ అడిగినప్పుడు రథం గట్రా ఇచ్చి ఆవిడ పంపించారు. రామానుజుల వారు వెళ్ళిన దారిలో. కానీ ఆవిడ చూడు 10 రోజులు అయింది. కానీ రాసపుత్రికి కదా ఆగుతూ రావాలి. సరే వచ్చింది. గుళ్ళో దేవుడు తాను ఆరాధన చేసుకునేటువంటి, తను ప్రేమించినటువంటి, ఆరాధన కాదు వాడికి ఆరాధన ఏం తెలుస్తుంది, తను ప్రేమించిన వ్యక్తి ఎదురుకుంటా ఉన్నాడు. అక్కడ వెళ్ళి ఒకసారి నేను తెచ్చేసుకుంటా అన్నట్టుగా అటుపక్కకి వెళితే ఆపేశారు. దీన్ని దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఏం చేయాలి అప్పుడు? ఆ పిల్ల ఆ మాట తట్టుకోలేక, నేను ఇన్ని రోజులు నా రూమ్లో పెట్టి హాయిగా ఆడుకుంటూ ఉండేటటువంటి ఆవిడ దృష్టిలో అది బొమ్మే కావచ్చు, కానీ షీ వాజ్ సో అటాచ్డ్ టు దట్. దాని దగ్గరికి వెళ్ళకపోయేటప్పటికి అక్కడే దుఃఖంతో కూలిపోయినది, చనిపోయింది. అప్పుడు రామానుజుల వారి తర్వాత తెలిసిన సమాచారం, ఈ పిల్ల ఇంత భక్తి ఇంత శ్రద్ధ, ఈ విగ్రహం ఆవిడకి సంప్రదాయం తెలుసా తెలియదా అది వేరే విషయం, ఇవన్న వచ్చునా రాదా అనేది వేరే విషయం, కానీ దట్ వే ఇన్వాల్వ్డ్. ఇది చూసి రామానుజాచార్యుల వారు ఆమెకు కూడా సాక్షాత్తు లక్ష్మీ అంశ లేకపోతే ఇంత ప్రేమ ఉండదు కనుక ఆవిడ కూడా లక్ష్మీలాగా ఆరాధనలు జరగాలి అని అక్కడ ఏర్పాటు చేసి పెట్టారు. మేల్కోటలో ఉందా? మేల్కోటలో ఇప్పుడు బీబీ నాంచియార్ అంట. ఎందుకు స్వామి అది హైలైట్ అవ్వలేదు? ఇప్పుడు ఉన్న ఈ మత విద్వేషాలు తగ్గుతాయి కదా. వాస్తవాలు చెప్పడానికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. జనాలంతా కలిసిపోతే కూడా ఇష్టం ఉండదు. కలిసిమెలిసి తిరుగుతుంటే చూడబుద్ధి అవ్వదు. వాళ్ళ రొట్టి బాగా వేగాలి అని అంటే వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ యాక్టివిటీస్ కంటిన్యూ. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్ళ పైన అవుతుంటే ఇప్పటిదాకా కొంతమంది పూరిపాకల్లో పడి దళితులు దీనులుగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఇప్పటికి ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ కోసం శాంక్షన్ చేసే ప్రభుత్వాలు. ఏమైపోయావంతా? అవన్నీ ఇచ్చుంటే వాళ్ళకి అసలు ఇప్పటి బ్రహ్మాండ భవనాల్లో వాడుతూ ఉండాల్సిందే, అలా పూరిపాకలే ఉండకుండా ఉండాల్సింది అంటే ఐడియాలజికలీ దట్స్ గుడ్, దట్స్ యూపటేరియన్ ఐడియాలజీ, రైట్. కానీ అది కనుక లేకపోతే వీళ్ళకి రాజకీయంగా నిలకడ ఉండదు. అంచేత వాడిని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఒక చిన్న భక్తురాలిగా నేను ప్రచారం చేయొచ్చా స్వామి ఆ కథ? చక్కగా చేయాలి. మన ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారు రామానుజుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు. ఇక్కడ వచ్చి చెప్పారు కానీ అన్ని చోట్ల చెప్పాలి కదా. అన్ని చోట్ల అవసరం ఎక్కడ వస్తే అక్కడ చెప్తారు, దానికే ఉంది. ఇప్పుడు రామానుజుల వారి స్టాంప్ రిలీజ్ చేశారు ఢిల్లీలోనే, వారి భవనంలోనే చేశారు. బ్రహ్మాండంగా చెప్పారు అప్పుడు దాని గురించి. ఆ రోజుల్లో 1000 ఏళ్ల క్రితం రామానుజుల వారు చేసినటువంటి సామాజికమైనటువంటి విప్లవాలే కాదు, ఆధ్యాత్మిక రంగంలో వారు చేసినటువంటి రెవల్యూషనరీ చేంజెస్, రిఫార్మ్స్, ఇంత పదవి పవరు ఉండి కూడా మా చేతుల్లో మేము వాటిని టచ్ చేయడానికి కూడా సాహసించలేము. అలాంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ వారు ఆ రోజుల్లో చేశారంటే చాలా ఆశ్చర్యం అని ఆనందంతో పొంగిపోయాడని చెప్పుకున్నాయి. సో
జనాలకు తెలియకపోలే, కానీ తెలిసిన వాటిని పైకి తెలియనివ్వరు. ఎందుకంటే తెలిస్తే మళ్ళీ జనం అంతా అలాగే అయిపోయి కలిసిపోయి జనం అంతాను వీళ్ళంతా ఉండిపోతే ఇంకా తర్వాత వాళ్ళకి ఇంక చెప్పడానికి ఏముంటుంది. సో రోగికి మందు ఇచ్చేస్తే ఇంక మళ్ళీ తన దగ్గర రాకపోతే తన ప్రాక్టీస్ పోతుందనుకునే డాక్టర్ చూడండి ఆ రోగాన్ని జీవితాంతం మెయింటైన్ చేస్తారు, డయాబెటీస్ లాగా. సో ఇలాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కానీ నిజానికి రామాంజులు వారు ఆ రోజులో చేసిన ఉపకారం చాలా అద్భుతం అన్నమాట. అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకురాగలిగారు కదా ఆయన. అందరూ కూడా భగవంతుడితో సమానమే అన్నారు కదా. ఒక మాల వ్యక్తికి తన గురువు గారు అంతిమ సంస్కారం చేయడం తన కన్నులతో చూశాడు ఆయన. చేత మనకి సాంప్రదాయకులలో ఏ రకమైనటువంటి చికాకులు ఉండవు, లేవు. కానీ అందరికీ తెలియడానికి తెలియచేయాల్సినటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు తెలియజేసే ప్రయత్నాలు చేయటం లేదు. మిగతా వాళ్ళు చెప్పేది కొంతవరకు పెడతాయి. మాస్లోంచి వెళ్ళడానికి కావాల్సినట్టుగా ఉంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ ఆధునిక యుగంలో కులం యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉందా స్వామి? వేస్టా? కులము అనేటటువంటిది ఒక స్కిల్ని బట్టి వచ్చినటువంటిది. ఇప్పుడు వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు యొక్క పిల్లాడికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు ఉండే పిల్లాడికి కూడా తండ్రి వెంట వెడుతూ ఉంటాడు కనుక అతనికి తెలుస్తుంది ఏ సీజన్లో ఈ గింజలు నాటాలి, ఏ సీజన్లో నీళ్ళు కట్టాలి, ఏ సీజన్లో అక్కడ దానికి తూములు అవన్నీ తెరవాలి, ఏ సమయంలో దానికి కోతలు కొయ్యాలి, ఎప్పుడు ఎట్లాంటి సమస్యలు రావచ్చు, ఎలా కోసి ఇంటికి ఇవన్నీ వాడికి కరతలామలకంగా ఉంటాయి. ఇది స్కిల్ అంటాం, ఇది కులపు ప్రభావం అంటాం. అది వ్యవసాయానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఎంఎస్సీఓ లేకపోతే ఇంకోటి ఏదో అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిన వాడిని వెళ్ళి గింజలు నాటరా అంటే వాడికి నాటుడు రాదు, కోత రాదు, వాడికి ఇంకోటి రాదు, వాడు ఏం చేయలేడు. వాడికి చదువు ఉంది, వీడికి పొట్టనిండా అక్షరాలు ఉన్నాయి, కానీ చేతులకి మూమెంట్ లేదు వాడికి. కానీ ఆ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలకి లేకపోతే వాళ్ళ బంధువులకో వాళ్ళకి అన్ని స్కిల్స్ వాళ్ళకి వచ్చి ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్గా ఉంటారు. వీడికి బయట చదువు కూడా తోడైతే తాను చేసే పనిని మరింత వేగవంతంగా మరింత ప్రొడక్టివ్గా చేయగలుగుతాడు. కులాలన్నీ అలా వచ్చినవే, ఒక్కొక్కటి ఒక్కొక్క స్కిల్ని బేస్ చేసుకుని అవన్నీ కూడా వచ్చాయి. కానీ ఈ రోజుల్లో ఆ స్కిల్స్ అన్నిటిని కూడా మొత్తం పూర్తిగా దే పుల్ డౌన్. నాకు చాలా సంతోషం కలిగించిన విషయం స్వామి, మీరు ఇళయరాజా గారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని. ఆయనకు అంత సంగీతం అబ్బింది. మనం అనుకుంటున్న అగ్రవర్ణాలకు చెందిన మనిషి కాదు. మీరు పిలిచారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన అంతటి కంపోజర్గా నిరూపించుకున్నాడు అన్ని పాటల ద్వారా. ఇళయరాజా గారు ఒక వాద్య సంగీతాన్ని ఆయన అమర్చినట్లుగా ఇంకెవరు అమర్చలేరు స్వామి. అంత అద్భుతమైన కళ ఉన్న మనిషి ఆయన, టాలెంటెడ్ పర్సన్. మరి ఆయనకి పూర్వులు ఎవరున్నారనేది నాకు తెలియదు. అది భగవద్ అనుగ్రహమా లేకుంటే స్వయం కృషి అంటారా స్వామి? స్వయం కృషి కూడా భగవద్ అనుగ్రహమే స్వామి. మామూలుగా అయితే ఎవరికి ఏది రావాలన్నా భగవద్ అనుగ్రహమే ఉండాలి. లేదండి నేనే కష్టపడి సంపాదించుకున్నాను అంటే, కష్టపడి నువ్వు సంపాదించుకున్నాను అనుకునే నీలో కూడా వాడే కదా ఉన్నది. వాడు ఉన్నప్పుడే నువ్వు పని చేస్తావు, వాడు లేకపోతే ఇది సేవమే కదా. ఆధ్యాత్మిక మార్గం చూస్తే తిరుప్పాణాళ్వార్ కూడా హరిజన్. ఇప్పుడు మనం అనుకునే హరిజన్, కానీ ఆయన భక్తి పరమ భక్తుడు. అందుకోసమే భగవంతుడు ఆయన్ని తన దేహంలో కలిపేసుకున్నాడు. ఆయన తనలో అబ్జార్బ్ చేసుకున్నాడు, ఆయన గోదాదేవిని చేసుకున్నట్టుగా. అందుకే ఆయన మన వాళ్ళ ఆలయాల్లో పెట్టి అంత భగవద్గీతను పొందినటువంటి వ్యక్తి సామాన్యుడు ఎందుకు అవుతాడు? అతను జత శారీరకమైనటువంటి యోగ్యత తీసి పక్కన పెట్టండి, ఆయనలో ఉండేటటువంటి భగవంతుడి యొక్క అంగీకారాన్ని దర్శించండి, ఆరాధించండి. అంచేత మన ఆళ్వార్లలో ఒకరిగా చేశారే.
అదే ఎగ్జాంపుల్ మనకి తర్వాత రామానుజాచార్యుల వారి యొక్క గురువు గారు యామునాచార్యుల వారు కూడా అలానే ఒక దళితుడిని తన దగ్గర చేర్చుకున్నారు. తన దగ్గర ఉండేటువంటి మిగతా వైదిక విద్యార్థులతో పాటు ఈక్వల్గా అతను కూడా సంస్కారాలు ఇచ్చారు. ఆ ఫ్రెండ్షిప్ తోటే రామానుజుల వారికి గురువుగా ఉండే మహాపూర్ణులు అని ఆయన ఆ హరిజనుడి యొక్క చర్మ సంస్కారాన్ని తను చేశాడు ఆయన. సో కులాలు అనేవి ఉన్నమాట వాస్తవం, కానీ కులాలు పోట్లాట్ల కోసం రాలేదు. కులాలు అనేవి కళని పెంచుకోవడానికి కోసం వచ్చాయి. మనకి కళలు పెరగాలి, కులాలు మనకి అభ్యంతరం కాకూడదు ఎప్పుడూను. కానీ అది సరైనటువంటి రీతిలో ఉపయోగించకపోతే అది ప్రమాదం అవుతుంది. దానికి సరైనటువంటి మార్గాన్ని చూపించకపోతే అది ప్రమాదకరం అవుతుంది. ఇప్పట్లో చూడండి, ఈ రోజుల్లో ప్రతివాడు ఆ కులం పేరు చెప్పుకొని, ఇదివరకు 4-5 కులాలు ఉండేవి, ఇప్పుడు 5-6 వేల కులాలు అయిపోయాయి మొత్తం అంతా. మరి ఎక్కడి నుంచి వచ్చాయమని తెలియదు, ఎందుకు వచ్చాయమని తెలియదు. పోయిన వ్యక్తులు ఆ కళని మనం పోషిస్తున్నామంటే ఆ కళని దారుణంగా నాశనం చేస్తున్నాం, వైజ్ఞానికం అని పేరు పెట్టుకుని. ఇప్పుడు వంశపారంపర్యంగా కొన్ని గుణాలు వస్తాయి, కొన్ని స్కిల్స్ వస్తాయి అని మనం అనుకుంటున్నాం కదా స్వామి. అలాంటి మంచి వంశంలో పుట్టి కూడా ఊహించని పరమ దుర్మార్గ పనులు చేసిన సన్నివేశాలు మనం ఈ మధ్య కొన్ని చూసాం స్వామి. ఎందుకు అలా జరుగుతుందంటారు? వాళ్లకు మామూలు విలన్ లాగా కూడా కాదు, అది అత్యాచారం జరుగుతుంది. ఎందుకు అలాగా? అదే వాళ్ళు పొరపాటున మనుషులే పుట్టారు. వాళ్ళు ఎక్కడో పుట్టాల్సిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇదివరకు మనుషులు క్రమ పద్ధతిగా జీవించేవారు, మిగతా ప్రాణులు కూడా వాటి మానాన బతుకుతుండేవి. ఇప్పుడు మనవాడు ఏం చేస్తున్నారు, తిండి అని పేరు పెట్టి మిగతా ప్రాణులన్నింటినీ నాశనం చేసేస్తున్నారు. మరి అందులోకి వెళ్ళి పుట్టాల్సినటువంటి ప్రాణి, అందులోకి ఉండాల్సినటువంటి జీవి ఎక్కడికి పోతాడు? ఎక్కడో చోటుకైతే పోవాలి కదా. క్రమాలు ఏది లేదు, శుభ్రంగా అందరికీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ మనుషులు. అంచేత తోడేలుగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి, నక్కగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి, జంతువుగా, పులిగా, పుట్రగా పుట్టాల్సినటువంటి ఆ జీవులు అక్కడ అడవులు క్లోజ్ చేసేసి అక్కడ జంతువుల్ని లేకుండా చేసేస్తే మరి ఎక్కడ అవకాశం అక్కడే కదా వచ్చి పుట్టాలి. మనుషుల దగ్గర అవకాశాలు ఉన్నాయి, మనుషుల్లో పుట్టేస్తున్నారు. ఆకృతి, మానవ ఆకృతి, ప్రవృత్తి చూస్తే అది. సో మార్చే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంతమందిని నిగ్రహించే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది. ఇది మొదటి స్టెప్ అంతే. కానీ నిజమైనటువంటి రెండో స్టెప్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సంస్కారాలు మనకి ఇవ్వగలగడం, అవకాశాలు సమానంగా ఎదగడానికి ఓపెన్ చేసి పెట్టడం. అది ఈక్వాలిటీ. రామానుజులు చేసిన పని. కీప్ ఆపర్చునిటీస్ ఓపెన్ టు ఎవ్రీబడి. దాంట్లో మన రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఇప్పుడు ఈ కులం వాడికైతేనే ఇస్తా, ఈ లోపల ఉండేవాడికైతేనే ఇస్తా అలా చెప్పకు. ఇప్పుడు నీకు పట్టణాల్లో ఉండేటువంటి వాడు అన్ని రకాల ఎక్స్పోజర్స్ ఉంటాయి కనుక వాడికి త్వరగా విషయాలు గ్రహించే అవకాశం ఉంటుంది. అదే ఒక అడవిలో ఉండేటువంటి వాడికి, ఎందుకంటే వాడు తెలివైన వాడు కావచ్చు, కానీ వాడికి ఆపర్చునిటీస్ ఆర్ నాట్ దేర్ కనుక వాడు దాన్ని నేర్చుకోలేకపోతాడు, వాడు దానికి ఉండిపోతాడు. ఇక్కడ నీకు ఉండేటువంటి ఈ ఫెసిలిటీ వాడి కోసం అక్కడ క్రియేట్ చేసి అప్పుడు వాడు ఎలా ఎదుగుతాడు చూడు. అప్పుడు వాడు ఎదుగుదలలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటో గుర్తించు. బికాస్ దట్స్ యూస్ఫుల్ ఫర్ ఏ కంపారిటివ్ స్టడీ. ఇంకా చిన్న ప్రశ్నలు 3 వేసి మీ టైం చాలా తీసుకున్నాను, ముగిస్తాను స్వామి. మీరు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలిగారా స్వామి? యా, వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం కదా. అట్లా విగ్రహ రూపంలో కాకుండా అదే పొరపాటు పడుతున్నాం. అక్కడ భగవంతుడికి తాను కోరుకున్న రూపాలు అనేక ఉన్నాయి.
ఒకనాడు తిరిగే రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు తిరగని రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు కొండగా ఉంటా అన్నాడు, నీటిగా ఉంటా అన్నాడు. కొండగా ఉన్నాడు బదరికాశ్రమంలో, నీటిగా ఉన్నాడు పుష్కర క్షేత్రంలో, విగ్రహంగా ఉన్నాడు ఇక్కడ. అది ఆయన ప్రత్యక్ష రూపం, అది ఆయన స్వయంభూ స్వరూపం. అది మరి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా, నమ్మకం లేదు మనకి అది ఆయనే. స్వామి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అలా అవసరమా? అలా మాట్లాడగలిగారు? అలా మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడడానికి కొన్ని అవతారాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అలా మాట్లాడే ఏ వ్యక్తి అయినా వాడికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిపార్చర్ ఉంటాయి. రాముల వారు వచ్చారు కదా, వచ్చారు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, వెళ్ళిపోయారు. కృష్ణుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అవును స్వామి. అట్లా అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడే విగ్రహ రూపంలో వస్తాడు ఆయన. అది కూడా ఆయన తీసుకున్నటువంటి స్వరూపమే. మరి మనం ప్రత్యక్షంగా చూస్తున్నామా లేదా? మరి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తామా, చూస్తారా? ఎందుకు ప్రశ్న రావాలి? మాట్లాడాలని రూల్ ఏమిటి మీకు? సూర్యుడు మీకు కనిపిస్తున్నాడా లేడా? ప్రత్యక్ష దైవం. దైవం మాట్లాడుతున్నాడా మీతోటి? అవసరమా? ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటుంది, మీతో మాట్లాడాలా? అవసరమా? తన స్థానంలో తనుండి తను చేయవలసిన పని చేస్తుంటే చాలు, మీకు కావాల్సినది మీకు లభిస్తుంది. దేవుడేనా అంతే, ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే మనసుతో మాట్లాడతాడు. భక్తురాలిగా నేను విగ్రహాన్ని చూస్తున్నాను, మురిసిపోతున్నాను. స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి మాట్లాడితే బాగుండు. ఇప్పుడు స్వామి ఎలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడితే మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక మృత్యువు, మళ్ళీ వెళ్ళిపోవడం వస్తుంది. అది మనకి ఇష్టమా? నో. అంచేది అలా రావద్దు. అనంత అనుభూతి వేరు స్వామి, ఫ్లెష్ అండ్ బ్లడ్లో రారా అయితే స్వామి? నో. కొన్ని అనుభూతులు నాకు భగవంతుడి అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో నాకు కలిగాయి స్వామి. అంటే భగవాన్ మానుష రూపేణ అని. మీరు కూడా అట్లా కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడిన అనుభూతి నాకు ఉంది స్వామి. మనసులో నేను అనుకుంటున్న దానికి జవాబు మీరు చెప్పడం, ఇది భగవద్ అనుగ్రహం ఉంటేనే స్వామి అలా మాట్లాడారు, భగవంతుడి స్వరూపంగా అని అనిపించింది. అంతే ఉంటుందా? ఇంకేమైనా స్వామి దర్శనం ఇవ్వడం అనేది ఉంటుందా స్వామి? అది మనలో ఉండే భావ ఆవేశం అంటారు దాన్ని. ఇప్పుడు మామిడి పండుని తలుచుకుంటూ ఉండేవాడు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. అదే పండు 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 అని వాడు అనుకుంటుంటాను. వాడు నిజంగా అక్కడ ఒక తోట మామిడి పళ్ళు వీడు పెడుతున్నట్టు, దాంట్లో పండు పట్టుకుంటున్నట్టు, వీడు తింటున్నట్టు వీడికి భావన కలుగుతుంది. ఒక్కొక్కసారి పిల్లలకి నిద్రలో అలాగే అనిపించి నిజంగా లేచి నడిచేస్తుంటారు. ఇది భావన తీవ్రత వ్యక్తిలో కలిగేటటువంటి. అది లోపల బయట ఈ తేడా తెలియనంత క్లారిటీ వాళ్ళల్లో ఉంది. భక్తుడికైనా అంతే, భగవంతుడి విషయంలో అంత భావన తీవ్రత ఆ వ్యక్తిలో ఉండేటప్పుడు ఎదురుకుండా ఆ వ్యక్తి ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు, ఆ వ్యక్తి తనతోటి మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇది భావనే అని అంటాం. భక్తుల్లో ఎక్కడ ఇలాంటివి జరిగినా అది భావనే. నిజంగా భగవంతుడికి అలా రావాల్సిన అవసరం ఏముంటుంది కనుక రాటలాగా అలా అనుకుంటే మనకి భగవంతుడు లేని చోట ఎక్కడ కనుక. ఇప్పుడు ఇక్కడ నీకు ఇలా కనిపించిందంటే ఇందులో కూడా భగవంతుడు ఉంటాడు కదా. నువ్వు ఇలా పట్టుకున్నాడు భగవంతుని ఎదురుగా పట్టుకున్నట్టే కదా. కానీ మనకి నమ్మకం ఉండదు అంటున్నాను. ఇక్కడ నమ్మకం ఉండదు. అంచేత మనం వీఆర్ లాస్ట్ నాట్ బికాస్ హీఈస్ నాట్ దేర్, వీఆర్ లాస్ట్ బికాస్ వీ నాట్ బిలీవ్డ్ ఇన్ ద వే హీ ఈజ్ ఫర్ అస్. చేత మనతో అలా మాట్లాడద్దు. ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ విగ్రహం టక్కమని మీద మాట్లాడడం ప్రారంభిస్తే మీరు భయపడి పారిపోరండి. ఇది ఇలా కదిలిందనుకోండి తనంతా తాను ఇలాగా జరుచుకోరు మీరు అంతా. అంచేత కదలకూడదు. మనం భయపెట్టడం కోసం కాదు ఆయన ఉండేది, భయాలు తొలగించడం కోసం. చివరి కోరిక ఒకటి కోరుతాను స్వామి, మీరు దయచేసి మన్నించాలి. రైట్. ఒక అన్నమయ్య కీర్తన పల్లవి ఏదైనా మీ నోటంట వినాలని స్వామి.
చిన్నది ఏదైనా. అమ్మో మొత్తం మీరు మాట్లాడితే మీరు పొద్దున్నే కూడా అక్కడ నా దివ్య ప్రబంధం చదువుతున్నట్టున్నారు. చాలా చాలా మెలోడియస్గా వినపడుతుంది ఉంటుంది. ఒక లైన్ అనండి. అంటే ఇప్పుడు మేమంటే ఇప్పుడు ఈ ముందర కూర్చున్న వాళ్ళంతా ధనమని పడిపోతారు అంతే. ఒక లైన్ అనండి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు జీవితంలో మీకు పాటలు అందరూ సంతోషపడతారు. ఒక లైన్ ఏదైనా మీకు తోచిన పాట ఏదైనా ఒక లైన్ అనండి. మాకు అలాగా పెద్ద పాటలు మాటలు తప్ప పాటల వాళ్ళం కాదు. మీరు పాడారు స్వామి, చాలా అందంగా అనిపించింది. పైన మేము విన్నాము, మాట్లాడుతుంటే కూడా పాడినట్టుగా వస్తుంది స్వామి. అన్నీ ఇప్పుడు అదిగో అల్లదిగో శ్రీహరిధామము ఇలా ఏదో అంటుంటాం, అంతవరకే తప్ప నిజంగా పాడితే ఇంకా లేదు. పాడండి స్వామి, ఒక లైన్ అనండి. మాకు అలాంటి కంఠం లేదు. చక్కగా ఉంది స్వామి, పాడండి పాడండి. అలాగే అనండి స్వామి, అనండి. అదిగో అల్లదిగో. గతులన్నీ ఖిలమైన కలియుగ మందున గతి ఈతడే చూపే చూపే ఘన గురుదైవము. చాలా మాకు పాడాలని ఉంటుంది కానీ వినడం మీద ఎక్కువ ఇష్టం మాకు, పాడి భయపెట్టడం కంటే. బాగుంది స్వామి, చక్కగా. మీరు చాలా టైం మా కోసం స్పెండ్ చేసి ఈ కార్యక్రమంలో మాకు తెలియని విషయాలు చాలా తెలియజెప్పారు స్వామి. అనేక ధన్యవాదాలు, మీకు పాదాభివందనాలు చెబుతూ నాకు ఒక చిన్న ప్రశ్న ఇంకొకటి మిగిలిపోయింది స్వామి. ఆడవాళ్ళు వేదం చదవచ్చా చదవకూడదా? పుస్తకాలు బజార్లో ప్రింట్ చేసి ఇస్తున్నప్పుడు చదవచ్చా చదవకూడదా అనే ప్రశ్న ఏమిటి? పైగా బజార్లో ఎవరు కొనుక్కోద్దు అన్నారు, ఎవరు చదవద్దు అన్నారు. కనుక చదవచ్చా స్వామి? హాయిగా చదువుకోండి. వేద పఠనం చేయొచ్చు, నేర్చుకుని చదువుకున్నప్పుడు అదే వస్తుంది, అది పఠనమే కదా అది. అంటే నేను దాని అర్థం మనకేం తెలుసు? మంత్రపుష్పం నేనంటే పర్వాలేదా స్వామి? ఒక దాని మీద మనకి గౌరవం ఉండేటప్పుడు దానికి ఇది నియమము అని చెబితే ఆ నియమం మీద కూడా గౌరవం మనకు ఉండాలి. నాకు వేదం అంటే వల్ల మారిన ఇష్టం అండి, మంచిది. ఆ వేదం తన కోసం ఇది నియమము అని చెప్పినప్పుడు మన నియమాన్ని కూడా ఎందుకు దాన్ని, నీ నియమాన్ని నేను ఒప్పుకోను కానీ నిన్ను నేను ఒప్పుకుంటానంటే దట్స్ ఇర్రిలవెంట్, రైట్? అలానే వేదం అనేటటువంటిది ఒక పద్ధతిలో ఇలా జరపాలి అన్నప్పుడు మనం దాని మీద గౌరవంతో ఆ నియమాన్ని మనం పాటిస్తాం. ఒకటి, మనకి భగవంతుడికి అర్పించడానికి ఒక ఉత్తమమైనటువంటి ప్రార్థన కావాలి అనంటే ఎంతోమంది మహానుభావులైనటువంటి ఆచార్యులు, పెద్దలు, ఋషులు మనకి ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి ప్రార్థనలు కావలసినవి ఉన్నాయి. చక్కగా ఏదో ఒకటి చెప్పచ్చు మనం. దానికి ఇది నియమం అని చెప్పినప్పుడు ఆ నియమాన్నే నేను పాడు చేసే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే దాని మీద మనకేం గౌరవం ఉన్నట్టు. అంటే నియమానికి కారణం ఏదైనా ఉంది? యూజువల్గా వేదం చదవాలి అని అంటే ఆ చదివేటటువంటి వ్యక్తి యజ్ఞోపవీతధారి అయి ఉండాలి. నెంబర్ 1. 3 పూట్ల సంధ్యావందనం చేయాలి, అగ్ని కార్యాదులు చేయాలి. 3 పూట్ల సంధ్యావందనం చేయడం అనేటటువంటిది మహిళలకి బయలాజికల్గా కుదరదు. వాళ్ళకు ఉండేటువంటి మెన్స్ట్రుయల్ డిస్టర్బెన్సెస్ని బట్టి. ఇట్స్ నాట్ ఏ డిస్టర్బెన్స్, ఇట్స్ ది ఫినామినన్ ఆఫ్ ద బాడీ. దాన్ని బట్టి వాళ్ళకి ఆ 3 దినాల్లో 4 దినాల్లో సంధ్యావందనం చేసే అవకాశం ఉండదు. మరి సంధ్యావందనం అనేటటువంటిది 3 పూట్ల చేయకపోతే అసలు వాడికి సంధ్యావందనం చేసే యోగ్యత కోల్పోతాడు అని అంటుంది. మరి వాళ్ళకి ఆ అవకాశం లేదు కనుక వాళ్ళకి అవసరం లేదన్నారు. అవసరం లేదనిపించారు. కారణం వాళ్ళకి సంతానానికి అనేటువంటి ఒక యోగ్యత ఒకటి ఉంది కనుక. వాళ్ళకి అది గొప్ప ప్రివిలేజ్ కదా, అది మగవాడికి ఉందా? వీడు ఎంత ఏడ్చినా ఎంత కొట్టుకున్నా వీడికి అలా సంతానానికి అనేటువంటి యోగ్యత ఎవడిస్తాడు? వీడికి
సో ఎవరి ప్రివిలేజెస్ వాళ్ళకు ఉన్నాయి. అవి లోపాలు అని అనడానికి వీల్లేదు. అది వాళ్ళకు ఒక అవకాశం, ఒక అవకాశం. ఇప్పుడు ఆ శ్రమ నీకు అక్కర్లేదు, నీకుండేటువంటి మరొక అధికారాన్ని చక్కగా నువ్వు హాయిగా వినియోగించుకో. ఈ అధికారం వాడికి రాదు కనుక ఎవరెవరికి ఏ ఏ నియమాలు అనేవి ఏర్పరిచి పెట్టిందో ప్రకృతి, దాన్ని పాటిస్తే ప్రకృతి ధర్మాన్ని మనం పాటించిన వాళ్ళు అవుతాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. లేదు చదువుతానంటే చదువుకోవడానికి హాయిగా పుస్తకాలనే మనం చదువుకోవడానికి అభ్యంతరం అయితే ఏం లేదు. దాంట్లో హాయిగా చక్కగా చదువుకోవచ్చు, అర్థాలు తెలుసుకోవచ్చు, ఆనందించవచ్చు. అండ్ హూ స్టాప్డ్? చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. చాలా టైం మాకు కేటాయించారు. అనేక కృతజ్ఞతలు. ఓపికగా విన్నందుకు సంతోషం. మంగళాశాసనాలు చేస్తాను. అమృత తుల్యమైన సందేశం చెప్తుంటే, సమాచారం మీరు తెలియజేస్తుంటే వినడానికి ఏం కష్టం స్వామి. నాకు చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్.